కీర్తన గారు నమస్తే వర్మ గారు. ఎందుకు ఆయన నెల్లూరు వస్తారంటే అంత భయపడుతున్నారట? జగన్మోహన్ రెడ్డి గారు అయితే అంత టెర్రరా? మీ తిరుపతి ఇవన్నీ కూడా మొత్తం బ్లాక్ అయిపోతాయి ఆయన కానీ విజయవాడ నుంచి బయలుదేరితే. ఆ భయం ఏమైనా ఉందా? మీరు స్టార్టింగే జోక్ లేసి మమ్మల్ని నవ్వించకండి సార్. ఎందుకండి జోక్ ముందుగా ఏముంది? కాదా? వేలాది మంది ఖచ్చితంగా వస్తారు. చిత్తూరు నుంచి వస్తారు, తిరుపతి నుంచి వస్తారు, అన్ని ప్రాంతాల నుంచి వస్తారు కదా. వాళ్ళ కార్యకర్తలు ఆయన సీరియస్ గా తీసుకోరు, మేము ఎందుకు సీరియస్ గా తీసుకుంటాం. కానీ ఉమ్, వెంకటరెడ్డి గారి వర్షన్ తో మనం వింటే, గతంలో ఈయన కారు ఒక మనిషిని ఎక్కించినప్పుడు మాత్రం, సింగయ్య గారిని ఎక్కించినప్పుడు ఒక రకమైన వర్షన్ వినిపించారు. ఇప్పుడు ఒక రకమైన వర్షన్ వినిపిస్తున్నారు. అసలు వీళ్ళ క్యాడర్ కానీ వీళ్ళకి కానీ క్లారిటీ ఉండదా అనేది నాకు ఫస్ట్ అర్థం కావాలి. ఎందుకంటే వీక్షిస్తున్న ప్రజలకి వీళ్ళకి ఏదన్నా అందరికీ తిక్కేమైనా ఉందా అన్న కాన్సెప్ట్ లో ఆలోచిస్తారు. ఎందుకంటే ఒకసారి ఏమంటారంటే, హెలిప్యాడ్ దగ్గర కంట్రోల్ చేయలేకపోయారు ప్రజల్ని కంట్రోల్ చేయలేకపోయింది, అసలు హెలిప్యాడ్ దగ్గరికి అంతమంది ఎలా వచ్చేసారు అంటారు. ఈ రోజు హెలిప్యాడ్ కి ప్రజలు రానికి కన్వీనియంట్ గా లేదు, ఆయన కోసం తండోపతండాలుగా వచ్చేస్తారు అని ఒక సినిమాటిక్ వేలో మాట్లాడతారు. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టా, సెకండ్ స్టేట్మెంట్ కరెక్టా? అసలు హెలిప్యాడ్ దగ్గరికి అంతమందిని ఎందుకు వచ్చారు? సరే, అది తర్వాత విషయం. ఇప్పుడు ఆయన నెల్లూరు వెళ్తారంటే ఏంటి అబ్జెక్షన్? పర్మిషన్ ఇవ్వడానికి ఏంటి బాధ? మాకు ఎటువంటి అబ్జెక్షన్ లేదు. సాక్షి టీవీలో ఈ రోజు టెలికాస్ట్ అయిన వాయిస్ మీరే వినండి, వాళ్ళే చెప్పుకున్నారు ఇక్కడ ప్రభుత్వంతో ఏం తప్పు లేదు, మాకు వాళ్ళు చూపించిన చోటులో మాకు అనువుగా లేదు. వాళ్ళు చెప్పిన మాటలు ఇవి మేము చెప్పింది కాదు, సాక్షి ఛానల్లో వాళ్ళే మాట్లాడారు. ఈ రోజు మేము కేటాయించిన స్థలం వెంకటరెడ్డి గారు ఏంటి ఇలా చెప్తున్నారు? అదే సార్, మేము చూపించిన స్థలం వీళ్ళకి నచ్చలేదంట, వీళ్ళకి హెలిప్యాడ్ ఏర్పాటు చేసుకోవడానికి అనువుగా లేదంట, వీళ్ళ కోసం తండోపతండాలుగా జనాలు వచ్చేస్తారంట, వీళ్ళు కంట్రోల్ చేసుకోలేరు. హెలిప్యాడ్ దగ్గరికి ఎందుకు అవసరం? జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి రాబోతున్నారు కదా, ప్రజల సమస్యలు తెలుసుకోబోతున్నారు కదా, ఇంకా అక్కడికి ఎందుకు రానిచ్చడం? ఆయన వచ్చిన పర్పస్ ఏంటి? పరామర్శకి, ములాఖత్కి వెళ్తున్నాడు, దానికోసం చూసుకోమని చెప్పండి. హెలిప్యాడ్ దగ్గరికి తండోపతండాలుగా జనాలు రంపించడం ఎందుకు? బల ప్రదర్శన చూపించడం ఎందుకు? అక్కడ మళ్ళీ ఎవరినో ఒకరిని చంపుకోవడం ఎందుకు? మళ్ళీ ఆ యాత్ర చేయడం ఎందుకు? ఈ దరిద్రం అంతా ఎందుకు? కామ్ గా వచ్చినామా, ములాఖత్కి వెళ్ళినామా, మనం ఇంటికి వెళ్ళిపోయినామా? మాటికి బాడీ కోసం రావాలంటే ఎక్కడి నుంచి అవుతుంది సార్? ఈయన వల్ల ఎంతమంది ప్రజలు ఇబ్బంది పడతారు? ఈయన రావడం వల్ల ఈయన క్యాడర్ సగం ఇబ్బంది పడుతుంది. ఫస్ట్ వీళ్ళు క్యాడర్ బలైపోతున్నారు, అది ఆలోచించాలి కదా. ఒకసారి ఒక స్టేట్మెంట్ ఇవ్వకండి. దాడుల గురించి మాట్లాడితే విరుచుకు పడుతున్నారు వెంకటరెడ్డి గారు. 2 సార్లే దాడులు జరిగాయి, కాబట్టి రెండే చెప్తున్నాం. ఆ రెండిటికన్నా మించి ఏమైనా ప్రజలు ఈయన కోసం చేసిందో, ఈయన ప్రజల కోసం చేసిందో ఏమీ లేదు అక్కడ గొప్పగా చెప్పడానికి. జగన్మోహన్ రెడ్డి గారి కెరియర్ లో మనం ఆలోచిస్తే ఎంతసేపు శవరాజకీయాలు చేయడమే. నా వరకు ఏంటంటే, ప్రజల్లోకి వస్తానంటున్నాడు కాబట్టి ఫస్ట్ థింగ్, ఆయన ఏవైతే గతంలో ఇచ్చిన హామీలు మళ్ళీ ఇంప్లిమెంట్ చేస్తారని వస్తాడా, అలాగే అమ్మని చెల్లిని కూడా తీసుకొని వస్తాడా? ఆ 2 విషయాల మీద క్లారిటీ తీసుకోండి. తీసుకొని వస్తారని అన్నాను, పెట్టుకుంటారు. మీరు మాట్లాడేటప్పుడు పద్ధతిగా మాట్లాడితే నేను కూడా పద్ధతిగా మాట్లాడతాను. మొదటి వాళ్ళని, 2 వాళ్ళని, 3 వాళ్ళని తీసుకొని వస్తారని నేను మాట్లాడాను. తల్లి చెల్లి ఏంటండి? నాకు అర్థం కాలేదు. మాట్లాడితే చెల్లి వేరే పార్టీలో అధ్యక్షురాలుగా ఉన్నారు, ఆయన కూర్చోన్నాడు అక్కడ. తల్లిని చెల్లిని తీసుకొని వస్తారా? ఇప్పుడు మాట భార్య గారు లేరు, 2వ భార్య తీసుకొని వస్తారా? మాట భార్య డైవర్స్ అయింది కదా, 2వ తీసుకొని వస్తారా? మహిళగా మీకు ఇదే నేర్పినట్టు జనసేనలకు సంస్కారం. నేను దిగజారి మాట్లాడలేక చేయకండి. గత ప్రభుత్వంలో వాళ్ళ అమ్మ చెల్లి ఆయనకు సపోర్ట్ గా వచ్చారు, లేరు గడిచిన ప్రభుత్వంలో లేరు, అంత ముందు ఉన్నారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళు లేరు. విజయమ్మ గారు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇంకా వాళ్ళ గురించి మీకు ఎందుకు? చెల్లి, వాళ్ళ తల్లి, వాళ్ళ భార్య ముగ్గురు సపోర్ట్ చేశారు. అలాగే వస్తారా? అదే హామీలు ఎత్తుకొని వస్తారా అని అడుగుతున్నా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కుటుంబంలో ఉన్న అందరినీ, పాత కుటుంబాలని, ఇంకేదన్నా ఉంటే ఆ కుటుంబాలను కూడా తీసుకొని వస్తారా? కుటుంబంలోనే వ్యతిరేకతను ఒప్పుకోండి, చెప్పండి. చిరంజీవి గారిని కూడా రోజు వచ్చి ప్రచారం చేయమనండి. మద్దతు తెలిపారు కదా అప్పుడు ఎలక్షన్ ముందు పవన్ కళ్యాణ్ గారికి. మరి రోజు మీటింగ్ వస్తారు అప్పుడు? ఎప్పటికీ మా కుటుంబం సపోర్ట్ ఉంది. మీరు రెండమ్మా వచ్చి చెప్పానండి. పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఘోరాలను మాట్లాడమనండి. సేఫ్ హ్యాండ్స్, ఆంధ్రప్రదేశ్ సేఫ్ హ్యాండ్స్ లో ఉన్నాడు కదా అతను. సాధారణ చేదు ఏడబడుతున్నాడు, సాధారణ చేదు ఉన్నాడా? వెయిట్ అండి. మరి లేకపోతే మీరు ఎలా చేస్తే నేను అలాగే మాట్లాడతానండి. మీ అరుపులకి ఎవరు లెక్క చేసే వాళ్ళు ఇక్కడ లేరు. కానీ తెలుగుదేశం వాళ్ళు కొడితేనే మీరు లెక్క చేయట్లా. మా అరుపులను ఎందుకు లెక్క చేస్తారు? తెలుగుదేశం వాళ్ళు కుక్కలు కొట్టారు, జనసేన వాళ్ళు కొడితేనే మీరు లెక్క చేయరు. వాళ్ళకి అలవాటు అయిపోయింది మీకు. మా అరుపులతో మీకేం పని? వాళ్ళు కొడితేనే పట్టించుకోరు. నేను మీ ట్రాప్ లో పడదలుచుకోలేదు. నేను చౌ పిండి మిమ్మల్ని మా ట్రాప్ లో తీసుకురానికి రెడీగా ఉన్న వ్యక్తిని. మీరు ఎలాంటి నా చోటు మీ క్రిటిసిజం నాకు వినపడదు. నా టాపిక్ మాత్రం నేను మాట్లాడతాను. సార్ వర్మ గారు, ఒకటే బల ప్రదర్శనకు వస్తున్నారా, లేదు ములాఖత్కి వస్తున్నారా? ప్రజల్ని పరామర్శించడానికి వస్తున్నారా, మీ బలం చూపించుకోవడానికి వస్తున్నారా? మీరు బలం చూపించుకోవడానికి అయితే మీరు రాబోతున్నారని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, అప్పుడు చూపించుకోండి.
ఇప్పుడు మీరు ములాఖత్ కి మాత్రమే వస్తున్నారు. హెలిప్యాడ్ దగ్గర అంతమంది జనాలు అవసరం లేదు. మీరు వాంటెడ్ గా దీన్ని కూడా పొలిటికల్ గా ఇది చేసుకోవడం కోసం నేను గేమ్ ఆడతానంటే, మా మీద పొరచల్లుతానంటే ప్రజలేం పిచ్చోళ్ళు ఎర్రోళ్ళు కాదు. ఓకే.